అమెరికాలో దుండగుల కాల్పులో తీవ్రంగా గాయపడిన మహబూబాబాద్కు చెందిన పూసా సాయికృష్ణ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే శంకర్ నాయక్ పరామర్శించారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలా ప్రభుత్వం అండగా నిలుస్తుందని, విషయాన్ని కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లి దుండగుల కాల్పుల్లో సాయికృష్ణ గాయపడ్డాడు. చికిత్స పొందుతున్న తమ కుమారుణ్ణి చూసేందుకు అమెరికా వెళ్లడానికి ప్రభుత్వం సాయం చేయాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. అనుకోకుండా యుఎస్ఏలో ఆ ఘటన జరగడం, ఇక్కడ మానుకోట ప్రజలు కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఆందోళన చెందడం జరిగింది. ఇప్పుడు హెర్నీ ఫెడ్ హాస్పిటల్ అని చెప్పేసి హాస్పిటల్లో ఉన్నారు. సో ప్రాణాపాయం ఏం లేదని చెప్పేసి డాక్టర్లు చెప్పడం జరిగింది. ఏది ఏమైనా దురదృష్టకరం. దీన్ని తప్పకుండా మన గవర్నమెంట్ కేసు హ్యాండ్ ఓవర్ చేసుకొని దానిపైన దర్యాప్తు జరిగి అక్కడనే మన గౌరవ పెద్దలు కేటీఆర్ కూడా అక్కడనే ఆయనకు పట్టు ఉంది. నేను దీన్ని కేటీఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా ఆ అబ్బాయిని ఆదుకుంటాం, ఆ కావలసిన సౌకర్యాలు మేము చేయిస్తామని చెప్పేసి నేను వాళ్ళ పేరెంట్స్కు మనవి చేయడం జరిగింది. అధైర్యపడకూడదని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ తోటి మాట్లాడడం జరిగింది. మా బాబు అమెరికాలో మిచిగన్ స్టేట్లో డెట్రేట్లో అక్కడ ఎంఎస్సీ చేయడానికి వెళ్ళాడు. అక్కడ మొన్ననే రీసెంట్గా జాబ్లో జాయిన్ అయ్యాడు. దుండగులు ఆయనను కాల్పుల్లో కాల్చిండ్రు. ఆయన సీరియస్గా ఉన్నారు. హాస్పిటల్లో మేము ఆయన దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాము. చూడకుండా మేము ఉండలేకపోతున్నాము. ఇక్కడ మాకు గవర్నమెంట్ నుంచి వెళ్ళి సహాయ సహకారాలు అందాలి. అన్ని విధాలు మేము ఆయన దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాము. పంపించగలరని గవర్నమెంట్ను కోరుకుంటున్నాం. మా బాబును సందర్శించాలని అనుకుంటున్నాము. అక్కడికి వెళ్ళడానికి ప్రభుత్వ పరంగా శాసనసభ్యులు గారు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని మాకు తెలియజేశారు. ఇలాంటి దుర్ఘటనలు ఇంకా ఏ విద్యార్థి కూడా జరగకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రుల తరపున నేను విజ్ఞప్తి చేస్తున్నాను.